ఇది చూసి భయపడాలో బాధపడాలో నాకే అర్థం కాలేదు. అయితే జొమాటో ఆర్డర్ మనకి ఎప్పటిలాగే పడింది. అయితే ఈ ఆర్డర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ మనకి ఈ ఆర్డర్ ఒక 3 days బ్యాక్ పడింది. అయితే దాంట్లో కూడా సేమ్ ఆడియో ఇలాగ మా అమ్మమ్మ గారు ఉన్నారు, వాళ్ళు కిందకి దిగలేరు, పైకి వెళ్ళివ్వండి అని చెప్పే ఉంది. సో ఆ రోజు ఏం జరిగిందంటే నేను అక్కడ లొకేషన్కి వెళ్ళాను, కాకపోతే ఆ బిల్డింగ్ నాకు ఎక్కడ అనేది కనబడలా. సో అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పంపించారు ఆ బిల్డింగ్ ఫోటో. అది చూసిన తర్వాత ఏంటంటే ఒక అక్షరం అనేది లెగిసిపోయింది. సో ఆ బిల్డింగ్ కనుక్కోవడానికి నాకు టైం పట్టింది. సరే లోపలికి వెళ్ళాను, ఆమెకి ఇచ్చేసాను, అయిపోయింది. అయితే ఒక తర్వాత నిన్న నాకు ఆర్డర్ పడింది, సేమ్ అదే ఆర్డర్, ఎందుకంటే అదే వాయిస్ అదే లొకేషన్ మొత్తం అంతా కన్ఫర్మ్ చేసుకున్నాను. నాకు అక్కడ లోపలగానే ఆ ఒక్క ఆమె ముస్లాం ఉంది, లోపల మొత్తం అన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి అనమాట, ఏవి మన హోటల్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నట్టున్నాయి. నాకు అర్థం కాలేదు, అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు అని చెప్పి ఆనందపడాలా, లేదు ఆమె ఈ వయసులో ఒంటరిగా ఎవరు లేకుండా అదే రూమ్లో ఉంటుందని చెప్పి బాధపడాలా, నాకేం అర్థం కాల. ఇప్పుడు ఎంత మనం ఏ ఊరు మూల నుంచి ఉండి ఎంత సంపాదించి వాళ్ళకి రూపాయి పంపించినా ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు ఉండే ఆనందం వేరు కదా. ఇప్పుడు అబ్బాయిలు కానీ వేరే మనం ఎవరైనా ఒక ఇంట్లో సపోర్ట్ ఇవ్వడం కోసం 10,000 12,000 15,000 జీతానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దూరం వెళ్తే వస్తాయి 20,000 30,000 జీతాలు వస్తాయి, కాకపోతే పక్కనే ఒక మనిషి ఉండడం ఒక ఆనందం భరోసా అదంతా వేరు కదా. మనుషులు ఎందుకు అన్నిటినీ డబ్బుతోనే వెలగడతారు, డబ్బు సంపాదిస్తేనే యోగ్యుడు అంటారో నాకు అర్థం కాదు. మేబీ ఇట్స్ ఇంపార్టెంట్, బట్ ఒక మనిషి పక్కన లేనప్పుడు, అంటే ఓ వెంకటేష్ సినిమా ఏదో అంటారు, మనం ఓడిపోయినప్పుడు మనల్ని భుజం తట్టేవాళ్ళు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు నలుగురు, లేకపోతే ఎంత సంపాదించినా ఏం చేసినా వేస్ట్ అంటారు. మరి ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. మరి ఒంటరి గెలుపు ఒంటరి ఓటమిలతోనే జనాలు సతమతం అవుతున్నారు. ఇంకా ఈ డెలివరీలో ఎన్నేం చూడాల్సి వచ్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.